జూబ్లీహిల్స్ బైపోల్ సర్వే ఫలితాలను కేకే ప్రకటించారు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ఏకపక్ష విజయం సాధించబోతుందని ప్రకటించారు. బీఆర్ఎస్ కు 55% ఓట్లు వస్తాయని తేల్చారు. కాంగ్రెస్ పార్టీకి 37% ఓట్లు వస్తాయని, బీజేపీ పార్టీకి గతంలో వచ్చిన ఓట్లలో సగమే వస్తాయని ప్రకటించారు. ఇది ఒక్క రోజులో చేసిన సర్వే కాదని, తాము చాలా కాలం పాటు అన్ని డివిజన్లలో చేసిన సర్వేగా ప్రకటించారు. మజ్లీద్ ఇచ్చిన సపోర్టును ముస్లింలు పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీకి కాకుండా బీఆర్ఎస్ పార్టీకే సగానికి పైగా ఓట్లు వేస్తున్నారని కేకే తన సర్వేలో తేల్చారు. జూబ్లీహిల్స్ బైపోల్ సర్వే ఫలితాలను కేకే ప్రకటించారు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ఏకపక్ష విజయం సాధించబోతుందని ప్రకటించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు. దీపిక, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఆసక్తి. అయితే సర్వేల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా కేకే సర్వే నిర్వహించారు. కేకే సర్వేలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధించబోతున్నట్లు కూడా ఆయన చెప్పడం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని కేకే సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా కేకే సర్వేలో ముఖ్యంగా చూస్తే ఒకసారి మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 6 డివిజన్లు ఉండగా 6 డివిజన్ల వారీగా కేకే సర్వే నిర్వహించారు. అయితే ఈ యొక్క సర్వేలో ఏ డివిజన్లో ఏ పార్టీకి ఎంత ఆధిక్యత ఉన్నది, బీఆర్ఎస్ పార్టీకి ఎంత ఆధిక్యత ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి ఎంత ఆధిక్యత ఉన్నది, అదేవిధంగా బీజేపీకి ఎంత ఆధిక్యత ఉన్నది, అంటే ఈ 3 ప్రధాన పార్టీలు. అయితే ఈ 3 ప్రధాన పార్టీలకు సంబంధించి మేము గెలుస్తామని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా కేకే సర్వేలో మాత్రం చాలా స్పష్టంగా కొన్ని ఏ పార్టీకి ఎంత ఆధిక్యత, ఏ డివిజన్లో వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా వెల్లడైంది. దానిలో భాగంగా ఒకసారి చూస్తే బోరబండ డివిజన్ ఒకసారి చూసుకుందాం. బోరబండ డివిజన్లో 63%తో బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉన్నట్లు కేకే సర్వేలో వెల్లడైంది. అంటే బోరబండ డివిజన్ చాలా కీలకమైన డివిజన్. జూబ్లీహిల్స్ ఉప నియోజకవర్గంలో బోరబండ డివిజన్ చాలా కీలకమైనటువంటి డివిజన్. ఎందుకంటే బోరబండ డివిజన్లో ఎక్కువగా ఓట్లు ఉంటాయి కాబట్టి సో ఆ డివిజన్ నుంచి ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో వారు గెలుస్తారని చెప్పేసి ప్రధాన పార్టీలన్నీ కూడా చెప్తుంటాయి. కాకపోతే ఇప్పుడు బోరబండలో కేకే సర్వేలో ఏం చెప్తున్నారంటే 63%తో బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉన్నట్లు కేకే సర్వేలో వెల్లడైంది. అయితే కాంగ్రెస్ గ్రాఫ్ బోరబండలో చూస్తే అక్కడ పడిపోయినట్లు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో అదేవిధంగా రెహమత్ నగర్ డివిజన్ ఒకసారి చూసుకుందాం. 2వ డివిజన్ రెహమత్ నగర్ డివిజన్లో చూస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యత ఉన్నట్లు కూడా కేకే సర్వేలో వెల్లడైంది. రెహమత్ నగర్లో కాంగ్రెస్ పార్టీ కొంత ఆధిక్యత ఉన్నట్లు కూడా కేకే సర్వే చెప్తుంది. సో రెహమత్ నగర్లో బీఆర్ఎస్ పార్టీకి ఒకసారి సర్వేలో చూస్తే కేకే సర్వేలో వెల్లడైంది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి 45.6% అక్కడ ఉన్నట్లు కూడా గుర్తించారు. సో రెహమత్ నగర్లో కాంగ్రెస్ పార్టీకి 51.5% ఉన్నట్లు కూడా గుర్తించారు. కాబట్టి రెహమత్ నగర్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి కొంత ఆధిక్యత అక్కడ ఉంటున్నట్లు కూడా గుర్తించడం జరిగింది కేకే సర్వేలో. అదేవిధంగా ఎర్రగడ్డలో చూస్తే మాత్రం ఎర్రగడ్డ డివిజన్ ఒకసారి చూసుకుందాం. ఎర్రగడ్డలో బీఆర్ఎస్ పార్టీకి భారీ ఆధిక్యత ఈసారి రాబోతున్నట్లు కేకే సర్వేలో వెల్లడైంది. ఎందుకంటే ఎర్రగడ్డ డివిజన్ ప్రజలంతా కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నట్లు కేకే సర్వేలో చెప్పడం జరిగింది. సో ఎర్రగడ్డ డివిజన్ కూడా చాలా కీలకమైన డివిజన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. సో ఎర్రగడ్డ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీకి భారీ ఆధిక్యత ఈసారి రాబోతుంది. గతంతో పోల్చుకుంటే 2023 శాసనసభ ఎన్నికల సమయంలో ఎర్రగడ్డలో బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ వచ్చినప్పటికీ కూడా అంతకంటే ఎక్కువ ఈసారి ఎర్రగడ్డలో బీఆర్ఎస్ పార్టీకి రాబోతున్నట్లు కేకే సర్వేలో వెల్లడైంది. సో ఒకసారి చూస్తే ఎర్రగడ్డలో బీఆర్ఎస్ పార్టీకి 61.6% ఆధిక్యత అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్టు కూడా కేకే సర్వేలో వెల్లడించి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఒకసారి చూసుకుంటే సో 31.7% మాత్రమే ఆధిక్యత కొనసాగే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. సో చూడాలి మరి ఇక, ఎందుకంటే సమయం కూడా చాలా తక్కువగా ఉంది. సో ఈ రోజుతో పోల్చుకుంటే మనకి 9 రోజులు మాత్రమే ఉంది. సో ఈరోజు దాదాపుగా అయిపోయినట్టే 8 రోజులు మాత్రమే ఉంది. కాబట్టి సో పరిణామాలు మారకపోవచ్చు అని చెప్పేసి కూడా అంచనాలు వస్తున్నాయి. కేకే సర్వే మాత్రం చాలా స్పష్టంగా చెబుతుంది. సో ఎర్రగడ్డలో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక మెజారిటీ ఈసారి రాబోతుంది. 61.6%
ఓట్లు అక్కడ రాబోతున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీకి కేకే సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ పార్టీకి చూస్తే 31.7%, బీజేపీ పార్టీకి చూస్తే మాత్రం 6.7% మాత్రమే అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇంకో చాలా కీలకమైన డివిజన్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో షేక్పేట డివిజన్లో చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి 60.1% ఆధిక్యత అక్కడ వచ్చే అవకాశం ఉంది ఓట్లు. కాంగ్రెస్ చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి 33% మాత్రమే ఈ యొక్క షేక్పేట డివిజన్లో ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా కేకే సర్వేలో తేలడం జరిగింది. బీజేపీ పార్టీకి చూస్తే మాత్రం 6.9% మాత్రమే వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇక సోమాజిగూడ డివిజన్ పరిధిలో కొంత శ్రీనగర్ కాలనీ మనకి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. సో శ్రీనగర్ కాలనీలో ఒకసారి చూద్దాం. కేకే సర్వేలో శ్రీనగర్ కాలనీలో ఏమని తేల్చారో ఒకసారి చూద్దాం. సో బీఆర్ఎస్ పార్టీకి చూస్తే మాత్రం 61.6% అక్కడ ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు కేకే సర్వేలో వెల్లడైంది. సో కాంగ్రెస్ పార్టీకి చూస్తే మాత్రం 33.3%. అదేవిధంగా బీజేపీ పార్టీకి చూస్తే మాత్రం 4.8% మాత్రమే అక్కడ శ్రీనగర్ కాలనీలో బీజేపీకి ఓట్లు వచ్చే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే శ్రీనగర్ కాలనీలో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యత ఈసారి వచ్చే అవకాశం కనిపిస్తుంది. శ్రీనగర్ కాలనీ మొత్తం ఓట్లన్నీ కూడా ఈసారి బీఆర్ఎస్కి కంపగుత్తగా కూడా పడే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు ఈ కేకే సర్వేలో. అదేవిధంగా యూసఫ్గూడ డివిజన్ చాలా కీలకమైన డివిజన్. ఎందుకంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి యూసఫ్గూడ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీకి కొంత స్వల్ప ఆధిక్యత మాత్రమే ఉన్నట్లు కూడా కేకే సర్వేలో వెల్లడైంది. యూసఫ్గూడలో ఒకసారి చూద్దాం ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు కేకే సర్వేలో తేలిందంటే యూసఫ్గూడలో ఒకసారి చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి 47.1% మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు కేకే సర్వేలో వెల్లడైంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చూస్తే మాత్రం 45.5% మాత్రం ఓట్లు వస్తాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదేవిధంగా బీజేపీ పార్టీకి చూస్తే మాత్రం 7.4% మాత్రమే యూసఫ్గూడలో బీజేపీ ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు. సో ఏదేమైనా చూస్తే ఓవరాల్గా ఒకసారి చూస్తే మాత్రం మొత్తం 6 డివిజన్లు ఉంటాయి. సో సోమాజిగూడ డివిజన్లో పరిధిలో ఉన్నటువంటి శ్రీనగర్ కాలనీ కొంత మాత్రం జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది కాబట్టి సో ఆ విధంగా చూస్తే మాత్రం ఈసారి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి 55% ఓట్లు రాబోతున్నట్లు కూడా కేకే సర్వేలో వెల్లడైంది. గతంతో పోల్చుకుంటే ఈసారి ఎక్కువగా ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశం ఉన్నట్లు కేకే సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ పార్టీకి చూస్తే మాత్రం 37% మాత్రమే వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా చూస్తే మాత్రం మనకి మొత్తం 18% ఓట్ల ఆధిక్యతతో ఈసారి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించబోతున్నట్లు కూడా సంచలనమైనటువంటి కేకే సర్వేలో వెల్లడైంది. కాబట్టి చూస్తే ఒకసారి మనం ఎందుకు అసలు ఏం జరిగింది అనేది ఒకసారి చూస్తే మాత్రం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఈసారి ఎంఐఎం పోటీలో లేదు. అంటే మనకి ఒకసారి చూస్తే కమ్యూనిటీ పరంగా చూస్తే మాత్రం మనకి ఎక్కువగా 1,18,000 ఓట్లకు పైగా మైనార్టీ ఓట్లు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నాయి. అయితే వాస్తవంగా ప్రతిసారి కూడా ఎంఐఎం బరిలో ఉంటుంది జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. అయితే మరి ఈసారి ఎందుకు బరిలో లేదు సో ప్రశ్న. అయినప్పటికీ కూడా ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చింది. సో ఈసారి ఎంఐఎం ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి. సో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పేసి అనేక సంకేతాలు వచ్చినప్పటికి కూడా అన్ని సర్వేలు చూస్తే మాత్రం ఈసారి మైనార్టీ ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి వన్ సైడ్ పడబోతున్నట్లు కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 22 నెలల పాలనకు సంబంధించి చూస్తే అనేక హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కాబట్టి సో ఇది కొంత మైనస్. ప్రభుత్వ వ్యతిరేక కారణంగానే ఈసారి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించబోతున్నట్లు కేకే సర్వేలో వెల్లడైంది. ఎందుకంటే ప్రభుత్వం వ్యతిరేకత ఎక్కువగా ఉంది రాష్ట్రంలో. దానిలో భాగంగానే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కూడా ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదని ప్రజల్లో ఉన్నది. కాబట్టి సో ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లన్నీ కూడా ఈసారి బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకి పడబోతున్నట్లు కూడా చెప్తున్నారు. సో అందుకని ఈసారి కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయం సాధించడం లేదు. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధించబోతున్నట్లు కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఇక చూస్తే మాత్రం ఒకసారి ఈ యొక్క మైనార్టీ ఓట్లు కొంత అంటే మనకి కొంత ఎక్కువగా మైనార్టీ ఓట్లు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ కూడా 1,18,000 ఓట్లకు పైగా ఉన్నప్పటికీ కూడా అందులో సగానికి పైగా ఓట్లు ఈసారి బీఆర్ఎస్కి పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించబోతున్నట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు గతంతో పోలిస్తే ఈసారి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీజేపీ
ఓటు బ్యాంకు చాలా తక్కువ అయినట్టు కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో చూస్తే ఈసారి తక్కువగా ఓట్లు అంటే బీజేపీకి ఓట్లు పడే అవకాశం ఉన్నట్లు కేకే సర్వేలో వెల్లడైంది. బీజేపీ ఓట్ బ్యాంక్ కూడా ఈసారి బీఆర్ఎస్కి పడే అవకాశం ఉన్నట్లు కూడా కేకే సర్వేలో వెల్లడైంది. కాబట్టి ఖచ్చితంగా ఇటు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత ఓటు ఇటు బీఆర్ఎస్కే ప్లస్ అవుతుంది. అదేవిధంగా బీజేపీకి చెందినటువంటి ఓట్లన్నీ కూడా ఈసారి బీఆర్ఎస్కే ప్లస్ కాబోతున్నాయి. అదేవిధంగా మైనార్టీ ఓట్లన్నీ కూడా అంటే మైనార్టీలు అందరూ ఒకవైపు బీఆర్ఎస్ వైపే ఉన్నప్పటికీ కూడా ఎంఐఎం ఓటు బ్యాంక్ కూడా ఈసారి బీఆర్ఎస్కే పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా 18%తో ఆధిక్యతతో బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నట్లు ఖచ్చితంగా విజయం సాధించబోతున్నట్లు కూడా కేకే సర్వేలో వెల్లడైంది. కాబట్టి గతంతో పోలిస్తే ఒకసారి 2023 శాసనసభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి గల కారణం రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి చూసుకుంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాల పట్లనే ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందింది. సో ఇప్పుడు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 22 నెలల కాంగ్రెస్ పార్టీ పాలన పైన ప్రజలు ఎంతో వ్యతిరేకతతో ఉన్నారు. కాబట్టి సో ఆ వ్యతిరేకత ఓటే ఈసారి బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ కాబోతుంది. సిట్టింగ్ స్థానం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించబోతున్నట్లు కేకే సర్వేలో వెల్లడైంది. రైట్, థ్యాంక్ యూ సైదులు. మేము పోలీసు వాళ్ళు చెప్పలేదు, ఏం లేదు. అబద్ధాలు ఎందుకు చెప్పాలా? ఎవరు చెప్పలేదు. ఒక్కసారి 9 గంటలు జనం స్టార్ట్ అయిపోయారు. ఇది 9 అలా అంటే తగ్గిపోతాం అనుకున్నాం. రాను రాను ఎక్కువ అయిపోయారు. అప్పుడు అందరు వచ్చారు. ఇవన్నీ గొడవ అయింది. అంటే నాకు కాలు పనిచేయదు. నేను బండి మీద కూకొని వస్తాను ట్రాక్టర్ మీద. నాకేం జరిగిందో తెలీదు. నేను దూరం ఉన్నాను. జనం వచ్చి బోల క్యూలే ఇలా వస్తారు అందరూ. రోడ్డు 2 రోడ్లు ఉన్నాయి. 2 రోడ్లు జనం వస్తారు. 3,000 4,000. మీకు సాయం మరి ఇంకెవరు లేరు, మీరే మేనేజ్ చేస్తారు. ఇది అర్చకత్వం ఎవరు చేస్తారు? అర్చకత్వం బ్రాహ్మణులు చేశారు. అదే ఎంతమంది ఉన్నారు మన దాంట్లో? 2 ఉన్నారు. చేస్తారు. మీరే వాళ్ళకి అందరికి ఇది ఇస్తారు, జీతాలు ఇస్తారు. మామూలుగా డైలీ ఎంతమంది వస్తారు భక్తులు? డైలీ లెక్కను మామూలుగా ఉజ్జాయింపుగా 2,000 3,000. మీరు 5 years నుంచి మీరు స్టార్ట్ చేశారు, ఇప్పటికి పూర్తయింది దేవాలయం. దేవాలయం పూర్తయింది. భక్తులకి ఎప్పటి నుంచి అవకాశం కల్పిస్తున్నారు? 4 నెలల నుంచి. మేము పోలీసు వాళ్ళు చెప్పలేదు, ఏం లేదు. అబద్ధాలు ఎందుకు చెప్పాలా? ఎవరు చెప్పలేదు. ఒక్కసారి 9 గంటలు జనం స్టార్ట్ అయిపోయారు. ఇది 9 అలా అంటే తగ్గిపోతాం అనుకున్నాం. రాను రాను ఎక్కువ అయిపోయారు. అప్పుడు అందరు వచ్చారు. ఇవన్నీ గొడవ అయింది. అంటే నాకు కాలు పనిచేయదు. నేను బండి మీద కూకొని వస్తాను ట్రాక్టర్ మీద. నాకేం జరిగిందో తెలీదు. నేను దూరం ఉన్నాను. జనం వచ్చి బోల క్యూలే ఇలా వస్తారు అందరూ. రోడ్డు 2 రోడ్లు ఉన్నాయి. 2 రోడ్లు జనం వస్తారు. 3,000 4,000. మీకు సాయం మరి ఇంకెవరు లేరు, మీరే మేనేజ్ చేస్తారు. ఇది అర్చకత్వం ఎవరు చేస్తారు? అర్చకత్వం బ్రాహ్మణులు చేశారు. అదే ఎంతమంది ఉన్నారు మన దాంట్లో? 2 ఉన్నారు. చేస్తారు. మీరే వాళ్ళకి అందరికి ఇది ఇస్తారు, జీతాలు ఇస్తారు. మామూలుగా డైలీ ఎంతమంది వస్తారు భక్తులు? డైలీ లెక్కను మామూలుగా ఉజ్జాయింపుగా 2,000 3,000. మీరు 5 years నుంచి మీరు స్టార్ట్ చేశారు, ఇప్పటికి పూర్తయింది దేవాలయం. దేవాలయం పూర్తయింది. భక్తులకి ఎప్పటి నుంచి అవకాశం కల్పిస్తున్నారు? 4 నెలల నుంచి. మేము పోలీసు వాళ్ళు చెప్పలేదు, ఏం లేదు. అబద్ధాలు ఎందుకు చెప్పాలా? ఎవరు చెప్పలేదు. ఒక్కసారి 9 గంటలు జనం స్టార్ట్ అయిపోయారు. ఇది 9 అలా అంటే తగ్గిపోతాం అనుకున్నాం. రాను రాను ఎక్కువ అయిపోయారు. అప్పుడు అందరు వచ్చారు. ఇవన్నీ గొడవ అయింది. అంటే నాకు కాలు పనిచేయదు. నేను బండి మీద కూకొని వస్తాను ట్రాక్టర్ మీద. నాకేం జరిగిందో తెలీదు. నేను దూరం ఉన్నాను. జనం వచ్చి బోల క్యూలే ఇలా వస్తారు అందరూ. రోడ్డు 2 రోడ్లు ఉన్నాయి. 2 రోడ్లు జనం వస్తారు. 3,000 4,000. మీకు సాయం మరి ఇంకెవరు లేరు, మీరే మేనేజ్ చేస్తారు. ఇది అర్చకత్వం ఎవరు చేస్తారు? అర్చకత్వం బ్రాహ్మణులు చేశారు. అదే ఎంతమంది ఉన్నారు మన దాంట్లో?
ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఉన్నారు. ఉన్నారు తెలియదు. ఆ. వాళ్ళు తీసుకెళ్ళారు. చేస్తారు మీరే వాళ్ళకి అందరికి ఇది ఇస్తారు. జీతాలు ఇస్తారు. జీతాలు ఇస్తారు. మామూలుగా డైలీ ఎంత మంది వస్తారు భక్తులు? డైలీ లెక్కట్ను మామూలుగా ఉజ్జాయింపుగా 2000 3000 మీరు 5 years నుంచి మీరు స్టార్ట్ చేశారు, ఇప్పటికి పూర్తయింది దేవాలయం. దేవాలయం పూర్తయింది. భక్తులకి ఎప్పటి నుంచి అవకాశం కల్పిస్తున్నారు? 4 నెలల నుంచి. మేము పోలీసు వాళ్ళు చెప్పలేదు, ఏం లేదు. అబద్ధాలు ఎందుకు చెప్పాలా? ఎవరు చెప్పలేదు. ఒక్కసారి 9 గంటలు జనం స్టార్ట్ అయిపోయారు. ఇది 9 అలా అంటే తగ్గిపోతాం అనుకున్నాం. ఓకే. రాను రాను ఎక్కువ అయిపోయారు. అప్పుడు అందరు వచ్చారు. ఇవన్నీ గొడవ అయింది. అంటే నాకు కాలు పనిచేయదు. ఓకే ఓకే. నేను బండి మీద కూకొని వస్తాను ట్రాక్టర్ మీద. ఓకే స్వామి. నాకు ఏడు జరిగిందో తెలీదు. నేను దూరం ఉన్నాను. జనం వచ్చి బోల క్యూలే ఇలా వస్తారు అందరూ. ఇలాగే వస్తారా? ఓకే ఓకే. రోడ్డు 2 రోడ్లు ఉన్నాయి. 2 రోడ్లు జనం వస్తారు. 3000 4000. మీకు సాయం మరి ఇంకెవరు లేరు? నేనే. మీరే మేనేజ్ చేస్తారు. ఇది అర్చకత్వం ఎవరు చేస్తారు? అర్చకత్వం బ్రాహ్మణులు చేశారు. అదే ఎంతమంది ఉన్నారు మన దాంట్లో? ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఉన్నారు. తెలియదు. వాళ్ళు తీసుకెళ్ళారు. చేస్తారు మీరే వాళ్ళకి అందరికి ఇది ఇస్తారు. జీతాలు ఇస్తారు. జీతాలు ఇస్తారు. మామూలుగా డైలీ ఎంత మంది వస్తారు భక్తులు? డైలీ లెక్కట్ను మామూలుగా ఉజ్జాయింపుగా 2000 3000. మీరు 5 years నుంచి మీరు స్టార్ట్ చేశారు, ఇప్పటికి పూర్తయింది దేవాలయం. దేవాలయం పూర్తయింది. భక్తులకి ఎప్పటి నుంచి అవకాశం కల్పిస్తున్నారు? 4 నెలల నుంచి. 2024లో ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మృతి చెందారు. జూలై 2న సూరజ్ పాల్ అలియాస్ భోలే బాబా అలియాస్ నారాయణ్ సక్కర్ హరి సత్సంగ్లో తొక్కిసలాట విషాదాన్ని మిగిల్చింది. అలాగే 2024 మే 23న గుజరాత్లోని రాజ్కోట్లోని గేమింగ్ జోన్లో అగ్ని ప్రమాదం సంభవించిన తర్వాత తొక్కిసలాట కారణంగా 35 మంది చనిపోయారు. 2023 మార్చి 31న ఇండోర్లోని ఒక ఆలయంలో పూజలు జరుగుతుండగా ఆలయం స్లాబ్ కూలిపోవడంతో 36 మంది మృతి చెందారు. ఇక 2022 జనవరి 1న జమ్మూ కాశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయం వద్ద తొక్కిసలాట దుర్ఘటనలో 12 మంది చనిపోయారు. 2014లో బీహార్లో దసరా వేడుకల్లో అపశృతి నెలకొంది. పాట్నాలోని గాంధీ మైదానంలో 2014 అక్టోబర్ 3న జరిగిన తొక్కిసలాటలో 32 మంది మృతి చెందారు. 2013 అక్టోబర్ 13న మధ్యప్రదేశ్లోని దాటియా జిల్లాలోని రతన్గఢ్ ఆలయంలో నవరాత్రి వేడుకల్లో తొక్కిసలాట జరిగి 115 మంది మరణించారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ ఎంవీపీ సమతా కాలేజ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థి మృతదేహంతో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. బిల్డింగ్ పైకెక్కి దూకేస్తామంటూ 3 యువకులు బెదిరింపులకు దిగారు. కాలేజ్ వద్దకు భారీగా చేరుకున్నారు బంధువులు, విద్యార్థులు. కాలేజ్ బయట రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కాలేజ్ వద్ద భారీగా మోహరించారు పోలీసులు. విశాఖ ఎంవీపీ సమతా కాలేజ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థి మృతదేహంతో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. బిల్డింగ్ పైకెక్కి దూకేస్తామంటూ 3 యువకులు బెదిరింపులకు దిగారు. కాలేజ్ వద్దకు భారీగా చేరుకున్నారు బంధువులు, విద్యార్థులు. కాలేజ్ బయట బైఠాయించి ఆందోళన చేపట్టారు. కాలేజ్ వద్ద భారీగా మోహరించారు పోలీసులు.
న్యాయం జరగాలి, న్యాయం జరిగితే తల్లిదండ్రులకు వెంటనే న్యాయం జరగాలి, న్యాయం జరిగితే తల్లిదండ్రులకు అందించాలి, సమతా కాలేజ్ యాజమాన్యం వెంటనే. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. నందకుమార్, విశాఖ ఎంవిపి కాలేజ్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ దీపిక. ఏదైతే విశాఖపట్నం ఎంబీపీ కాలనీలో ఉన్న సమత కాలేజ్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్న సాయి తేజ మృతి పట్ల ఆ తోటి విద్యార్థులు అలాగే బంధువులు కూడా కళాశాల వద్ద అయితే ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే ఇద్దరు అధ్యాపకుల వేధింపుల వల్లే సాయి తేజ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ప్రధానంగా తల్లిదండ్రులు అలాగే తోటి విద్యార్థులు కూడా పోలీసుల ముందు వాపోయారు. ముఖ్యంగా వాళ్ళిద్దరు వేధింపులు ఏంటి, ఎందువల్ల అసలు ఈ సాయి తేజ చనిపోయాడన్న దానిపైన ఇప్పటికే ఎంబీపీ పోలీసులు దీనిపైన కేసు రిజిస్టర్ చేసి లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా సాయి తేజకి సంబంధించి వాట్సాప్ చాట్లను కొన్ని అతని స్నేహితులు బహిర్గతం చేశారు. ఆ టీచర్స్ యొక్క వేధింపులు ఏ విధంగా ఉన్నదన్న దానిపైన వాట్సాప్ ద్వారా వాళ్ళు ఏ విధంగా వేధించారు అన్నది వీరు స్క్రీన్ షాట్ల ద్వారా మీడియాకి ఇచ్చారు ఎక్స్క్లూజివ్ గా. వీటిపైన దర్యాప్తు కొనసాగించాలి. ముఖ్యంగా అధ్యాపకులు, అది కూడా మహిళా అధ్యాపకులు ఒక విద్యార్థిని ఈ రకంగా వేధించడం ఏంటని, అది కూడా ప్రైవేట్ కళాశాలలోని ఇటువంటి వేధింపులు గురి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చాలా వరకు వాపోయారు. అయితే తండ్రి ఎవరైతే సాయి తేజ తండ్రి ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడో, అలాగే ఇతనికి ఒక తమ్ముడు ఒక చెల్లి కూడా ఉన్నారు. వారి యొక్క భవిష్యత్ ఏంటి, అంది వచ్చిన కొడుకు ఒక్కసారిగా అనంత లోకాలకు వెళ్లిపోవడం ఈ టీచర్ యొక్క వేధింపులే ప్రధాన కారణం అని చెప్తున్నారు. ప్రధానంగా ఈ యొక్క సమతా కాలేజీకి సంబంధించి యాజమాన్యం ఇప్పటి వరకు నోరు మెదపకపోవడం, అలాగే ఆ యొక్క ఎవరైతే మహిళా ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళిద్దరిపైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం కొంత మేరకు అనుమానాలు అయితే తావిస్తున్నాయి. ఇదంతా నేపథ్యంలోని విద్యార్థి సంఘాల నాయకులతో పాటు ఈ యొక్క తల్లిదండ్రులు అలాగే బంధువులు అందరూ కూడా ఈ యొక్క కళాశాల ప్రధాన గేటు వద్ద ఆందోళన చేశారు. మాకు న్యాయం జరగాలి, అందువచ్చిన కొడుకుని చంపే విధంగా చేసిన ఉరి వేసుకొని చనిపోయే విధంగా చేసిన ఇద్దరు ఎవరైతే మహిళా ఉపాధ్యాయుల పట్ల చట్టరీత్యా అన్ని రకాలుగా చర్యలు చేపట్టాలి. అలాగే భవిష్యత్తు ఈ యొక్క ఎవరైతే తమ్ముడు చెల్లి వాళ్ళిద్దరి యొక్క భవిష్యత్తు కూడా అంధకారం అయిపోయిన నేపథ్యంలో వారిద్దరికి కూడా ఉపాధి కలిగించే దిశగా ఏదైతే ఈ యొక్క సమతా కాలేజీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని అటు విద్యార్థి రైట్, థ్యాంక్ యూ నందకుమార్.